ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏకంగా 164 సీట్లు సాధించడంతో మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు సవాల్గా మారింది. ఏపీలో మొత్తం 25 మంది పదవులకు ఛాన్స్ ఉంది. ఇందులో జనసేన 3 నుంచి 4, బీజేపీకి 2 వరకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సీనియర్లతో పాటు జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ కూర్పుపై నారా లోకేష్ ముద్ర ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ టీంకు మెజార్టీ పదవులు వస్తాయనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్. వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో ఎల్లుండి జరగబోయేటటువంటి కేబినెట్ విస్తరణ అనుకోండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు. అదే సమయంలో ఆ పొత్తులో భాగమైనటువంటి జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా రేపు 12వ తేదీ నాడు జరిగినటువంటి కార్యక్రమం సంబంధించి పెద్ద ఎత్తున చంద్రబాబు కసరత్తు అయితే నిర్వహిస్తున్నారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో తన ఇంట్లో చాలా సుదీర్ఘంగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడమే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం. ఒకప్పుడు మనం చూసాం, సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులు చేయడం అంటే కొంత ఈజీగా ఉంటుంది. ఆయనకి ఇష్టం ఉన్నట్టుగా ఆయన జిల్లాల వారీగా ఈక్వేషన్ చూసుకొని సామాజిక వర్గాల వారీగా అన్ని రకాల ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదనంగా బీజేపీకి, అదే సమయంలో జనసేన కూటమికి మంత్రులుగా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడడం ఒక ఎత్తు అయితే, అత్యధిక మంది ఎమ్మెల్యేలు గెలవడం 11 స్థానాలు వైసీపీకి మినహాయించి మొత్తం 175 స్థానాల్లో ఈ 3 కూటమిలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలవడమే ఇప్పుడు పెద్ద ఎక్సర్సైజ్ కారణం. మనం ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మొత్తం 25కి సంబంధించినటువంటి మంత్రులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ 175లకి ఒకసారి ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ఎవరికి ఛాన్స్ ఉంది అనే విషయం మీద మనం జిల్లాల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బీజేపీ గెలిచినటువంటి 6 స్థానాలు ఉన్నాయి కాబట్టి వారికి 2 మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల 3 ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ దాదాపు 2 స్థానాలకు సంబంధించి అంతకంటే ఒక్కటి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక ప్రధానమైనటువంటి జనసేనకు వద్దాం. జనసేనలో ప్రజెంట్ ఉన్నటువంటి 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచినటువంటి జనసేన పార్టీ ఖచ్చితంగా 5 దాకా ఎక్స్పెక్ట్ చేస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు 4 వరకు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పేరు ఉంది. పవన్ కళ్యాణ్తో పాటు అదనంగా 3కి ఇవ్వాలా, 4కి ఇవ్వాలా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. దీని మీద పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ నడుస్తోంది. మనం ఒకసారి చూడాలి. దీని తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో మిగిలిన వీళ్ళ బోను దాదాపు 17 లేక 18 స్థానాల్లో మంత్రులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండబోతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి సమాచారం జిల్లాల వారీగా మనం వద్దాం. కృష్ణా జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. కృష్ణా జిల్లాలో చాలా హెమాయమీలే గెలిచినటువంటి సందర్భం మనం చూసాం. దీంట్లో కొల్లు రవీంద్ర పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు గతంలో. అదే సమయంలో ఇక్కడ సుజనా చౌదరి కూడా ఉన్నారు కాబట్టి బీజేపీ కోటాలో ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అన్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆయన మాజీ ఎంపీగా కూడా పనిచేశారు. బట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు అటు తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేశాడు, చంద్రబాబుతో ఉన్నటువంటి బంధం కావచ్చు. అదే సమయంలో ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచినటువంటి నేపథ్యంలో అక్కడ ఇచ్చే అవకాశం ఉంది బీజేపీ కోటాలో. కృష్ణ అదేవిధంగా కామినేని శ్రీనివాస్ బీజేపీ నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ సుజనా చౌదరికి కానీ కొమ్మినేని శ్రీనివాస్ కానీ ఇద్దరిట్లో ఒకరికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. మండలి బుద్ధప్రసాద్ జనసేన నుంచి ఉన్న ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి ఇద్దరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకటి బీజేపీకి, ఒకటి తెలుగుదేశం పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. నెల్లూరు జిల్లాకు వద్దాం. నెల్లూరు జిల్లాలో నారాయణ గెలుచున్నారు తెలుగుదేశం పార్టీలో. ఆయన టీడీపీ నుంచి సీనియర్ లీడరు. అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన గతంలో వైసీపీలో పనిచేసి దాని తర్వాత ఆయన ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. ఇక్కడ గెలిచినటువంటి సందర్భం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ కోసం చాలా
పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా ఆయన పార్టీని చంద్రబాబు నమ్ముకొని ఉన్నారు. చాలా ఉద్యమాల్లో కావచ్చు, లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యాజిటేషన్లో పాల్గొన్నాడు, వ్యూహకర్తగా ఉన్నాడు. ఆయనకు ఈసారి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డికి కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం ఉంది నెల్లూరు జిల్లాకు సంబంధించి. గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఇక్కడ చర్చ నడుస్తుంది. ఇక్కడ నారా లోకేష్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ గతంలో మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన మొదటిసారి భారీ మెజార్టీతో గెలవడం, అదే సమయంలో మనం చూసాం లాస్ట్ టైం ఆయన ఈసారి అధికారంలోకి వస్తే నేను మంత్రి పదవి తీసుకోబోను, రెడ్ బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రక్షాళన ఏదైతే ఉందో పెద్ద ఎత్తున వైసీపీ ఆగడాలను సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళంతా చూస్తారన్నటువంటి విషయం మీద కూడా ఆయన పలు సందర్భాలు చెప్పారు. ఆయన ఆ పనిలో ఉంటారా, మంత్రిగా చేపట్టి చేస్తారనేది కూడా ఉంది. ప్రజెంట్ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా చంద్రబాబు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మంత్రిగా చేపడితేనే బాగుంటుంది అనేది కూడా ఆయన మీద ఒత్తిడి ఉంది. ఖచ్చితంగా ఆయన మంత్రి చేస్తారనేటువంటి సమాచారం అయితే ఉంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్, ఈయన ఖచ్చితంగా కూడా జనసేన కోటాలో పవన్ కళ్యాణ్ తర్వాత ఈయన ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. కనుక అది కీలకమైనటువంటి శాఖ కూడా చంద్రబాబు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేసినటువంటి అనుభవం, అదేవిధంగా జనసేన పార్టీకి కుడి భుజం లెక్క వ్యవహరించాడు. పవన్ కళ్యాణ్తో చాలా లాంగ్ జర్నీ చేశాడు, ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ధూళిపాల నరేంద్ర గెలిచినట్టు దాంట్లో చాలా సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి గుంటూరు జిల్లాలో ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీ కోసం కొంత సాక్రిఫై చేశారనేటువంటి పేరైతే ఉంది. కనుక ఆయనకు కూడా ఖచ్చితంగా వస్తుంది. గుంటూరు జిల్లాలకు సంబంధించి తెనాలి శ్రవణ్ కుమార్ పేరు పరిశీలిస్తున్నారు, ఇంకా కన్ఫామ్ కావాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో. బట్ ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా మనకు ఇక్కడ 3 వచ్చే అవకాశం ఉంది. ఒకటి జనసేనకు, అదేవిధంగా 2 టీడీపీకి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా పెద్దదిగా ఉంది కాబట్టి ఇక్కడ నియోజకవర్గాలది 3 బెర్తులు దక్కే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాకుళం వద్దాం. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడుకు గన్ షాట్గా మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఆయనే మనలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ప్రజెంట్ కూడా. కనుక ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయనే పార్టీ కోసం ఎర్రంనాయుడు, దాని తర్వాత అచ్చెన్నాయుడు, అలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు మన కేంద్ర మంత్రి కూడా అయ్యాడు అన్న ఎర్రంనాయుడు తనయుడు. ఖచ్చితంగా అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రివర్గంలో చాలా కీలకమైనటువంటి పోస్ట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. అదేవిధంగా కొండ్రు మురళీమోహన్, బట్ అచ్చెన్నాయుడుకు వస్తుంది కాబట్టి కొండ్రు మురళికి కొంత ఛాన్స్ లేదు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తోంది. అదేవిధంగా కూన రవికుమార్, కనుక ఆయనకు కూడా పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. గౌతు లచ్చన్న తనేడు కూతురు గౌతు శిరీష పేరు కూడా పరిశీలిస్తున్న మహిళా కోటాలో ఈమెకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక్కడ అచ్చెన్నాయుడుకు గన్ షాటు, అదే సమయంలో గౌతు శిరీషకు కావచ్చు, లేదంటే కూన రవికుమార్ కానీ ఇద్దరిట్లో ఊరికి వచ్చే అవకాశం ఉందని కూడా మనకు ఉన్న సమాచారం. విజయనగరం కొద్దాం. విజయనగరంలో కళా వెంకట్రావు చాలా సీనియర్ పొలిటీషియను. ఆయనే ఎన్టీ రామారావు నుంచి కూడా ట్రావెల్ అవుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన అవినాభావ సంబంధం ఇప్పటిది కాదు, 30-35 ఏళ్లుగా ఉన్నటువంటి సందర్భం ఉంది. కనుక ఆయనకి ఈసారి విజయనగరం కోటాలో ఖచ్చితంగా ఆయనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అదితి విజయలక్ష్మి పేరు కూడా మహిళా కోటాలో ఎట్లాగూ 25 మందిలో 2 లేదా 3కి ఇవ్వాలనేటువంటి ఆలోచన అయితే చంద్రబాబు ఆలోచిస్తున్నారు. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో విజయలక్ష్మి కానీ, అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పరిస్థితిలో గౌతు శిరీష కావచ్చు, ఇట్లా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. విశాఖపట్నం వద్దాం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇక్కడ వడపోత కార్యక్రమం అయితే నడుస్తుంది. ఎవరికి ఇవ్వాలి అదే విషయం, ఎందుకంటే ఒక జనసేన వాళ్ళు గెలిచారు, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఉన్నారు. విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి ఉన్నారు. ఆయనకు ఈసారి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బట్ విష్ణుకుమార్ రాజు కానీ, అదేవిధంగా సత్యకుమార్ పేరు ప్రధానంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సుజనా చౌదరి, ఈ ముగ్గురు ఇట్లనే ఖచ్చితంగా 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలుగుదేశం కొద్దాం. ఇక్కడ కొనతాల రామకృష్ణ పేరు జనసేన నుంచి ఇక్కడ సీరియస్గా పరిశీలిస్తున్నారు. ఎట్లాగో మనం 3 నుంచి 4 వచ్చే అవకాశం ఉందని మనకున్న సోర్సు ప్రకారం ఉంది, పవన్ కళ్యాణ్ కాకుండా. దాంట్లో కొనతాల రామకృష్ణ పేరు సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పేరు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మాజీ మంత్రిగా కూడా గతంలో పనిచేశారు. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే అవకాశం, గతంలో మంత్రిగా పనిచేశారు, మనం చూసాం. 2014లో కూడా చేశారు. అయితే ఇక్కడ మనం చూడాలి ఇంకో విషయం, అయ్యన్న పాత్ర కూడా చాలా సీరియస్గానే ఉంది. కానీ అయ్యన్న పాత్రకి కొంచెం ఛాన్స్ లేదన్నట్టు చర్చ జరుగుతుంది. ఆయన చాలాసార్లు కూడా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు.
బట్ వంగలపూడి అనిత ఈమెకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2 లేదా 3 మంత్రి పదవులు మహిళలకు వచ్చే అవకాశం ఉంటే దాంట్లో అనితకు ఈసారి వచ్చే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం ఉంది. బట్ లాస్ట్ టైం మిస్ అయింది. బట్ మనం చూడొచ్చు, ఇంతకుముందు విష్ణుకుమార్ రాజు గురించి చెప్పుకున్నాం. బీజేపీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా చాలా టఫ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్తో సహా చాలా మంది హెమాయమీలందరూ దాదాపు అందరూ గెలిచినటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు చాలా కీలకమైనటువంటి శాఖ అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఎప్పుడు దురదృష్టవశాత్తు ఆయనకి ఎప్పుడు కూడా మంత్రి పదవి రాకుండా ఉండదు. చాలా సీనియర్, చాలాసార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా, పార్టీని వదిలి ఎక్కడికి పోలేదు, పార్టీనే నమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి 100కు 100% తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎంత గ్యారెంటో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అంతే గ్యారెంటీ అన్నటువంటి టాక్ అయితే నడుస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది. జ్యోతుల నెవరుకు పరిశీలిస్తున్నారు, బట్ చూడాల్సిన అవసరం ఉంది. ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా, ఇది వెస్ట్ గోదావరిలో రఘురామరాజు ఆయన మొన్నదాకా ఆయన ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడడం, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుని ఆయన్ని టార్గెట్ చేశాడు, పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టాడు అన్నట్టు ఉంది. అది చంద్రబాబు సపోర్ట్ కూడా ఆనాడు లభించింది. చూడాలి. కనుక ఈసారి ఆయనకు పశ్చిమ గోదావరి కోటాలో రఘురామరాజుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా నిమ్మల రామానాయుడు పేరు పరిశీలిస్తున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన నుంచి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. బట్ చూడాలి, పశ్చిమ గోదావరిలో ఇద్దరికి మాత్రమే దక్కే అవకాశం అవుతుంది. ఒకటి జనసేన, ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి. ప్రకాశం జిల్లాకు వద్దాం. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ ఇక్కడ ఆయన పార్టీ నుంచి మొదటి నుంచి కూడా ఆయనే ఉన్నారు, ఆయనకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఏలూరు సాంబశివరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోటాలో ఈయన కూడా వచ్చే ఛాన్స్ ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. రాయలసీమకు వద్దాం. రాయలసీమలో కర్నూలు జిల్లా ఈసారి 1-2 సీట్లు వస్తే ఎక్కువ అన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కనిపించే. కర్నూలుతో పాటు కడపలో కూడా ఈసారి మంచి ఫలితాలని కూటమి సొంతం చేసుకుంది. అందుకనే మనం రాష్ట్ర వ్యాప్తంగా 11 సీట్లకే వైసీపీ పడిపోయినటువంటి పరిస్థితి. అందుకే రాయలసీమలో క్లీన్ స్వీప్ చేస్తుంది వైసీపీ అన్నటువంటి ఈ పరిస్థితిలో మంచి ఫలితాలు రావడంలో రాయలసీమ కూడా ఈసారి సపోర్ట్గా నిలబడ్డారు. అందుకనే కర్నూలుకు ఖచ్చితంగా 1 లేదా 2 ఇవ్వాలని చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. భూమా అఖిలప్రియ గతంలో మంత్రిగా పనిచేశారు, బట్ ఈసారి కూడా ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. కానీ మహిళగా ఉన్నారు కాబట్టి ఇప్పటికే అనిత పేరు కావచ్చు, లేదా పలువురు పేర్లు మనం చెప్పాము కాబట్టి ఆ కోటలో అఖిలప్రియకు మిస్ అవుతుందా అనే చర్చ అయితే జరుగుతోంది. ఇక అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కోటాలో ఇక్కడ కర్నూలులో వచ్చే అవకాశం ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కనుక వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఫరూక్ పేరు అయితే మనం గన్ షాట్గా చెప్పొచ్చు. ఫరూక్ ఖచ్చితంగా వస్తుంది. మైనార్టీ కోటాలో సీనియర్ లీడర్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. మైనార్టీకి దాదాపు 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కనుక ఇక్కడ గెలిచినట్టు దాంట్లో మైనార్టీకి అయితే ఒక్కటైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, అది ఫరూక్ అనుకుని చెప్పుకోవాలి. కేఈ శ్యామ్ కుమార్ తెలుగుదేశం బీసీ లీడర్గా ఉన్నారు, ఖచ్చితంగా ఆయనకు కూడా ఛాన్స్ ఉంది. కర్నూలు జిల్లాలో వాళ్ళ మైనార్టీ తీసుకుంటే ఫారూక్ ఒకటి, బీసీ కోటాలో ఇద్దరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది, ఒక అఖిలపురికి ఇవ్వకుంటే. మనం అనంతపురంకి వద్దాం. అనంతపురంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాడు, భారీ మెజార్టీతో ఇక్కడ గెలిచినటువంటి సందర్భం హిందూపురం నుంచి. కనుక ఈసారి క్యాబినెట్లో చేరుతారు నందమూరి బాలకృష్ణ అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. తీసుకుంటారా లేదా చంద్రబాబు, మరి ఇప్పటికే నారా లోకేష్కు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, బాలకృష్ణకు కూడా ఇవ్వాలా? వాళ్ళ నారా లోకేష్కి ఇవ్వకుంటే బాలకృష్ణకి ఇవ్వరు, బాలకృష్ణకి ఇస్తే నారా లోకేష్కి ఇవ్వరు అన్నట్టు చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో వినపడుతోంది. వాళ్ళ ఈ రెడ్ బుక్ వ్యవహారం చూసుకోదలుచుకుంటే నారా లోకేష్ పక్క పెట్టి బీజేపీ మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశం ఉందని కూడా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అప్పుడు హిందూపురంలో గెలిచినటువంటి బాలకృష్ణకు మంత్రి పదవి కీలక శాఖ అప్పగించి జనసేన కూడా నుంచి ఎట్లాగూ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ రకమైనటువంటి ఈక్వేషన్ చూసే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పాము, సత్యకుమార్ పేరు బీజేపీ నుంచి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సత్యకుమారు బీసీలో వెనుకబడిన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు దక్కే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పయ్యావుల కేశవ్, ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ను మనం చూడాలి. పలుసార్లు గెలిచినప్పటికీ ఆయన ఎప్పుడు దురదృష్టవశాత్తు ఆయనకి ఎప్పుడు మంత్రి పదవి రాని పరిస్థితి మనం చూసాం. ఈసారి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పయ్యావుల కేశవ్కు. అదేవిధంగా పరిటాల సునీత గతంలో మంత్రిగా పనిచేశారు, పరిటాల రవీందర్
భార్యగా సతీమణిగా ఉన్నారు. బట్ ఏదైనప్పుడు కూడా పరిటాల సునీతకు ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇద్దరికి ఇస్తారా ఒక్కరికి ఇస్తారా అని చూడాలి. ఒకవేళ మహిళా కోటాల పరిటాల సునీతకి ఇస్తే బాలకృష్ణకు వచ్చే అవకాశం ఉంది. లేదా ఇక్కడ బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మాత్రం సత్యకుమార్కి ఇచ్చి బాలకృష్ణకి ఇచ్చే అవకాశం ఉంది. మహిళా కోటాలు ఆల్రెడీ మనం అనిత పేరు కావచ్చు, మిగతా వాళ్ళ పేరు చెప్పాము కాబట్టి కాలువ శ్రీనివాస్, అదేవిధంగా బీసీ అస్మిత్ రెడ్డి కొంచెం ఛాన్స్ తక్కువని అనుకోవాలి. కాలువ శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నారు. కడప జిల్లాకు వద్దాం. కడప జిల్లాలో అంత సునామీగా ప్రచారం జరిగినప్పటికీ కూడా కడపలో కూడా మంచి ఫలితాలను ఇచ్చింది బీసీ. అది టీడీపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళందరూ గెలిచడం జరిగింది. ఆది నారాయణ రెడ్డి బీజేపీ, అదేవిధంగా పుట్టా సుధాకర్ యాదవ్, అదేవిధంగా వరదలాదు రెడ్డి, రెడ్డప్ప గారి మాధవికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయన్నటువంటి చర్చ జరుగుతుంది. చూడాలి. సుధాకర్ యాదవ్ బీసీ కోటాలో వచ్చే అవకాశం ఉంది. బీసీ కోటాలో సత్యకుమార్కి బీజేపీ నుంచి ఇస్తే ఇక్కడ పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి కోటాలో ఇచ్చే అవకాశం ఉంది ఇద్దరికి అనేటువంటి చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలిచున్నాడు కాబట్టి ఆయన సీఎం బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి ఇదే జిల్లా నుంచి ఇస్తారా ఇవ్వరా ఉమ్మడి జిల్లా నుంచి చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి దక్కే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్ ఈయనే, ఖచ్చితంగా ఈయనకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. రైట్. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.